ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? మీకు వాళ్ళు అడుగుతున్నాడు బినామీల్ని, మీకు ఎక్కడ కావాలి? రిషికొండ కావాలా, మధురవాడ కావాలా, లేదంటే హార్బర్ పార్క్ కావాలా, భోగాపురం కావాలా, లేదంటే విజయవాడలో ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ కావాలా, లేదంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ కావాలా, ఇట్లా అడుగుతా వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఈ సత్య రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతారంట. పెట్టుబడి పెట్టి 1500 కోట్లు పెట్టుబడి పెడితే 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్ళకి 30 ఎకరాల భూముల్ని మధురవాడ ఐటీ హిల్స్ లో ఉన్నటువంటి 30 ఎకరాల భూమిని ఎకరం 1.5 చొప్పున ఏదైతే నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టారు. ఎకరం 50 కోట్లు ఉండదు అక్కడ, 30 ఎకరాలు ఆల్మోస్ట్. ఇది మధురవాడ ఐటీ హిల్స్ లో అంటే దాదాపుగా అది 1500 కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం 45 కోట్లకి, అంటే ఎకరం 1.5కి. ఇది వ్యాపారం. అలానే కపిల్ చిట్ ఫండ్స్ తెలుసు కదా మీకు, మార్గదర్శి చిట్ ఫండ్స్ లాగా చిట్ ఫండ్ వ్యాపారం చేసుకునేటటువంటి కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. హైదరాబాద్ లో HMTV కూడా ఉంది. సో ఈ కపిల్ చిట్ ఫండ్ వాళ్ళకి విశాఖలోని పనోరమా హిల్స్ లో 30 ఎకరాల భూమి, అక్కడ ఎకరం 100 కోట్లు ఉంది. అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ఎకరం 1.5 చొప్పున అమ్మేశారు. వీళ్ళంతా ఈ చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాళ్ళు 1250 కోట్లు పెట్టుబడి పెడతారంట, 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. అలానే ANSR గ్లోబల్ కార్పొరేషన్ అంట, బెంగళూరుకు సంబంధించి 10 ఎకరాల 29 సెంట్లు, ఎకరం అక్కడ 100 కోట్లు ఉంటది. సో దాదాపుగా 1000 కోట్ల భూమిని కేవలం ఎకరం 1.5కి అమ్మేసినటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎకరం 1.5 చొప్పున ఇచ్చారు. అక్కడ మొన్న ఒక ఐటీ కంపెనీకి, ఫియనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కంపెనీకి 4.5 కోట్లకి ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఎకరం 50 లక్షలకి, లేదంటే 99 పైసలకి, లేదంటే ఓర్నే కూడా ఇచ్చేస్తారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇప్పటికే 1,86,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంకా ఉన్నటువంటి భూములు కూడా అమ్మకానికి పెట్టావు. లులుకు సంబంధించి విజయవాడలో మన బస్ స్టాండ్ ని, పాత బస్ స్టాండ్ 5 ఎకరాలని లులుకు అమ్మకానికి. అంటే ప్రభుత్వ భూముల్ని అప్పనంగా చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీలకి అమ్మేస్తా ఉన్నాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టాడు. దివాకరం నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం.